వీడియో లింక్స్ అన్నీ మాకొస్తాయి గదా! క్లాస్ అయిపోయిన తర్వాత. నేను వీడియోని గూగుల్ డ్రైవ్‌లో పెడతానండి. మీకు లింక్ షేర్ ఓకే. చేస్తాను. ఓకే. అక్కడి నుంచి వాచ్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో, స్టార్ట్ చేద్దామండి. సో, వెల్కమ్ టు ద కోర్స్ లర్నింగ్ విండోస్ పవర్‌షెల్. థ్యాంక్ యూ. So I've been teaching this course for almost like 6 years now, and the content చాలా చేంజ్ అయిందండి ఈ మధ్యలో. సో ఐ కీప్ ద కంటెంట్ అప్ టు డేట్ అనమాట. ఇప్పుడు అంటే whenever the approach would be, I will teach you the old way of doing things, and also కొత్తగా ఏం చేంజ్ అయ్యాయి అండ్ న్యూ సింటాక్స్ కానీ లేదంటే న్యూ ఫీచర్స్ యాడ్ అయినవి కానీ ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ కవర్ చేస్తూ వెళ్తుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్లో మనం ఏమనేది కవర్ చేస్తాం అనేది ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దామండి. ఆ తర్వాత వీ కెన్ యాక్చువల్లీ డైవ్ ఇన్ టు ద యాక్చువల్ పార్ట్. ఓకే. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. You can skip this. You already know my name, and also the only agenda I have for this particular course is to make you comfortable with Windows PowerShell. సో అంటే మీరు యాక్చువల్లీ డెవలపర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు పెద్ద తెలియకపోవచ్చు, కానీ బట్ ఇఫ్ యూ టేక్ పీపుల్ ఫ్రమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్గ్రౌండ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావ్ దట్ ఫియర్ ఫర్ షెల్, రైట్? బికాస్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనగానే మనకి కొంచెం డిస్కవరబిలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది బాగా. సో పీపుల్ ప్రిఫర్ దట్ డూయింగ్ థింగ్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎనీ షెల్, రైట్? ఇది వరకు వీబీ స్క్రిప్టింగ్ చేసినప్పుడు లేదా బ్యాచ్ స్క్రిప్టింగ్ చేసినప్పుడు కానీ లేదంటే వేరే ఏ స్క్రిప్టింగ్ చేసినప్పుడైనా కానీ చాలా ఫియర్ అనేది ఉండేది. ఎక్కడేమైనా తప్పు జరుగుతుందేమో, లేకపోతే ఎట్లా అవుతుంది ఏంటి. బట్ at the end of this course, the agenda is to make yourself comfortable with PowerShell. అండ్ అలాగే మీకు ఏదైనా ఒక అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ అంటే మోస్ట్లీ మీకు ఇది అప్లికబుల్ కాకపోవచ్చు. యు ఆర్ లెర్నింగ్ ఇట్ ఫర్ రైటింగ్ స్క్రిప్ట్ పర్పసెస్ ఓన్లీ. బట్ ఐ నో. టెల్ నో. లేదు. నా జాబే డెవాప్స్ జాబ్. సో బట్ మీరు మాన్యువల్ గా చేసే టాస్క్స్ చాలా తక్కువ ఉంటాయి కదా కంపేర్ టు ఇన్ఫ్రా గైస్. సో మీరు సర్వర్ అడ్మినిస్ట్రేషన్ అట్లా సర్వర్స్ మేమే ఇన్‌స్టాల్ చేసుకుంటాం బై రైటింగ్ పవర్‌షెల్ స్క్రిప్ట్. పవర్షెల్ స్క్రిప్ట్. yes. సో మీ సర్వర్స్ బేసిక్ గా దేంట్లో డిప్లై చేస్తారండి? అజూర్ ఆర్ క్లౌడ్ లోనా, లేకపోతే యూ బిల్డ్ ఇట్ ఆన్ యువర్ ఓన్ ఆన్ ప్రెమిసెస్? అంటే 2 టీమ్స్ ఉంటాయి. ఒక టీమ్ ఏమో కంప్లీట్‌గా ఈ సర్వర్స్ అవన్నీ డీల్ చేసేది. మేము మాత్రం జస్ట్ పవర్‌షెల్‌లో స్క్రిప్ట్స్ రాసి ప్రాజెక్ట్స్‌కి .NET ప్రాజెక్ట్స్‌కి సపోర్ట్ చేస్తాం. టీమ్ సిటీలో బిల్డ్ చేసి తర్వాత డైరెక్ట్‌గా రిలీజ్ క్రియేట్ చేసి ఆక్టోపస్ డిప్లాయ్ చేయాలి సర్వర్స్ పైన. బట్ రీసెంట్ ఆ టీమ్ మా టీమ్ మెర్జ్ చేసి ఇంకా అన్నీ అందరు చేయాలి అన్నట్టుగా పెట్టిర్రు. ఓకే. ఫైన్ అండ్ సో ఓకే ఫైన్. బట్ వన్ ఫ్లెక్సిబిలిటీ విత్ దిస్ పర్టికులర్ language is whatever the technology you're working on, irrespective of whatever the technology it might be a cloud, or it might be a SaaS solutions or PaaS solutions, Office 365, or whatever it might be, the language, the syntax remains the same. So I'm going to teach you the language, and మీరు ఈ లాంగ్వేజ్ బేస్ చేసుకొని you can deal with any technology అనమాట. ఇట్ ఈస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ టెక్నాలజీ అనేది మీరు ఈ లాంగ్వేజ్ యూస్ చేసి యూ కెన్ అచీవ్ ఇట్. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ హ్యాస్ ఫాలోడ్ సమ్ స్టాండర్డ్ రూల్స్, స్టాండర్డ్ సింటాక్సెస్, స్టాండర్డ్ వే ఆఫ్ డాక్యుమెంటింగ్ థింగ్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్ దే ప్రొడ్యూస్డ్ ఇన్ విండోస్ పవర్షెల్. అండ్ సో మీరు లాంగ్వేజ్ కంఫర్టబుల్ అయితే ఆటోమేటిక్గా మీకు ఏ టెక్నాలజీ అనేది మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. Once you read some kind of documentation, that is mandatory, right? Because without knowing the technology itself, మీకు లాంగ్వేజ్ వచ్చినా సరే మీరు ఏం చేయాలో మీకు తెలియని పరిస్థితిలో ఉంటాం.
ఒక సీక్వెల్ పర్సన్కి మీరు ఎక్స్చేంజ్కి వెళ్ళి మెయిల్ బాక్స్ క్రియేట్ చేయండి, మూవ్ చేయండి, లేదంటే ఒక సర్వర్ డిప్లాయ్ చేసి ఓఎస్ హార్డనింగ్ చేయండి అని చెప్తే మోస్ట్ ప్రాబబుల్లీ ఆయనకి అర్థం అవ్వకపోవచ్చు. ఆయనకి పవర్ షెల్ వచ్చినా సరే దాన్ని ఎలా బ్రేక్ డౌన్ చేయాలనేది ఆ అప్రోచ్ అనేది తెలియకపోవచ్చు. సో లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. సో మనం ఆ లాంగ్వేజ్ ఎలిమెంట్స్ అనేవి మనం ఈ కోర్స్లో కంప్లీట్గా కవర్ చేస్తామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ షుడ్ హ్యావ్ అన్ ఇంటర్ఫేస్. ఒక ఇంటర్ఫేస్ అనేది ఉండాలి మనకి, మనం కమ్యూనికేట్ చేయడానికి. సో ఫస్ట్ మనం మాట్లాడుకోబోయే రిక్వైర్మెంట్స్ ఏంటంటే కన్సోల్స్ అండ్ రిక్వైర్మెంట్స్. అంటే పవర్ షెల్ వే బ్యాక్ ఇన్ 2008లో రిలీజ్ అయిందండి. అప్పుడు వర్షన్ 1, ఇప్పుడు 2020లో ఉన్నాం మనం. వర్షన్ 5. సో మన వేరియస్ డిఫరెంట్ వర్షన్స్ ఏమొచ్చాయి, కొత్త కొత్త ఫీచర్స్ ఏం యాడ్ అయ్యాయి వాటిలో. అండ్ అలాగే ప్రొడక్షన్లో మీరు ఏ వర్షన్ యూస్ చేస్తే బెటర్, అండ్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ ఎలా సపోర్ట్ చేస్తుంది పవర్ షెల్ విత్ ప్రీవియస్ వర్షన్స్, అండ్ డిపెండెన్సీస్, ఇవన్నీ కూడా మనం కన్సోల్ ఓరియంటేషన్ అండ్ రిక్వైర్మెంట్స్ ఈ పర్టికులర్ మాడ్యూల్లో మాట్లాడుతామండి. అండ్ దెన్ వన్స్ మనకి పవర్ షెల్ అంటే ఏంటి, షెల్ అనేది ఏంటి అనేది అర్థమయ్యాక, ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చాక అసలు దాంతో ఇంటరాక్ట్ అవ్వడం మళ్ళీ ఎలా అనేది మనం కూడా చూస్తాం. అంటే ఫస్ట్ ఒక లాంగ్వేజ్ మీకు ఇచ్చామంటే దానికి ఫస్ట్ బేసిక్ ఎలిమెంట్స్ అనేవి మీకు తెలియాలి. అంటే ఇప్పుడు జస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకోండి, ఫస్ట్ మనం ఏబిసిడి ఆల్ఫాబెట్స్ నుంచి నేర్చుకుంటాం, తర్వాత స్లోగా వర్డ్స్ నేర్చుకుంటాం, ఆ తర్వాత వి విల్ స్టార్ట్ బిల్డింగ్ సమ్ లైన్స్, అండ్ అలా స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అనేది మనం తీసుకుంటాం అనమాట. సో వన్స్ ఈ ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ పవర్ షెల్ రిక్వైర్మెంట్స్, వర్షన్స్ ఇవన్నీ మీకు తెలిసిన తర్వాత హౌ డూ యూ ఇంటరాక్ట్ విత్ ఇట్, హౌ డూ యూ స్టార్ట్ యూజింగ్ ద షెల్ అనేది మనం డిస్కవరింగ్ కమాండ్స్. అండ్ దెన్ వన్స్ యూఆర్ యూజింగ్ ద సెల్ యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఇది ఎట్లా చేయాలి, ఇది ఇలా ఎందుకు వర్క్ అవుతుంది, అసలు కొత్త నేమింగ్ కన్వెన్షన్స్ అని అన్ని వింటుంటారు మీరు. పారామీటర్ అంటారు, స్విచ్ పారామీటర్ అంటారు, కామన్ పారామీటర్స్ అంటారు, ఇట్లా డిఫరెంట్ టెర్మినాలజీస్ అవనేవి మీరు వింటూ ఉంటారు అనమాట. సో ఇట్లాంటి టెర్మినాలజీస్ అన్ని వినేటప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది, లేదంటే క్వశ్చన్స్ వస్తాయి, డౌట్స్ ఉంటాయి చాలా. సో బిఫోర్ యూ గో అండ్ ఆస్క్ సమ్వన్ ఎల్స్, ఆర్ బిఫోర్ యూ జంప్ డైరెక్ట్లీ ఆన్ టు గూగుల్ ఆర్ సంథింగ్, హౌ కెన్ యూ ట్యాకిల్ దట్, హౌ కెన్ యూ ట్యాకిల్ దట్ యూజింగ్ ద ఇన్బిల్ట్ హెల్ప్ సిస్టమ్ అనేది ఒక కాన్సెప్ట్. సో హెల్ప్ సిస్టమ్ యొక్క యునో డిస్కవరబిలిటీ, హౌ టు ఎక్స్ప్లోర్ హెల్ప్ సిస్టమ్, హౌ టు అప్డేట్ యువర్ హెల్ప్ సిస్టమ్, దాని ఆర్కిటెక్చర్ ఏంటి, అండ్ వై ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అనేది కూడా మనం కాన్సెప్ట్ అనేది మాట్లాడతాం. ఎందుకంటే కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సెక్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిలో ఇంటర్నెట్ అనేది ఉండదు. సో వాళ్ళకి డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళిపోయి కొట్టేసి కోడ్ తీసుకొచ్చి రన్ చేసేయడానికి అవ్వదు. సో చాలా ఉంటాయి, వాళ్ళకి కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అలాంటి కాంప్లికేషన్స్ ఉండేటప్పుడు ఎట్లా అప్రోచ్ తీసుకోవాలనేది మనం మాట్లాడతాం. నెక్స్ట్ పవర్ షెల్ పైప్ లైన్ అనే మాడ్యూల్లో విల్ టాక్ అబౌట్ పైప్ లైన్ డీపర్. సో పైప్ లైన్ అనేది ఒక కాన్సెప్ట్ విండోస్ పవర్ షెల్. సో ఈ పైప్ లైన్ అనేది ఇఫ్ యు ఆర్ ఫెమిలియర్ విత్ లైనక్స్ షెల్స్, ఆర్ ఈ పైప్ లైన్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ వాటిలో కూడా ఉంది. బట్ విండోస్ పవర్ షెల్ పైప్ లైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా వర్క్ అవుతుంది. ఎందుకంటే విండోస్ పవర్ షెల్ అనేది .NET ఫ్రేమ్వర్క్ మీద హెవీలీ రిలే అవుతుంది అనమాట. సో మనం ఎప్పుడు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం .NET ఆబ్జెక్ట్స్ అనే వాటితో మనం డీల్ చేస్తుంటాం. సో ఈ పైప్ లైన్ అనేది మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది జస్ట్ బేసిక్స్ అనేవి మనం పవర్ షెల్ పైప్ లైన్ మాడ్యూల్లో చూస్తాం. తర్వాత విల్ టాక్ అబౌట్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో ఆల్ ద నెక్స్ట్ 4 లైన్డ్ అప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, పవర్ షెల్ పైప్ లైన్, ఆబ్జెక్ట్స్, అండ్ దెన్ ద డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద పవర్ షెల్ పైప్ లైన్, అండ్ దెన్ దెర్ ఇస్ వన్ మోర్ కాన్సెప్ట్ కాల్డ్ ఆఫ్ రిమోటింగ్. ఈ 4 ఎలిమెంట్స్ ఏవైతే మనకి ఇక్కడ ఈ నెక్స్ట్ 4 ఎలిమెంట్స్ ఇలా లైన్ అప్ ఉన్నాయో, ఈ లైన్ అప్ ఎలిమెంట్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ కవర్స్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పవర్ షెల్ కాన్సెప్ట్స్. సో వీటి మీద మనం చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం, ఆబ్జెక్ట్స్, పైప్ లైన్, అండ్ దెన్ సంథింగ్ కాల్డ్ as రిమోటింగ్. సో దట్ విల్ బి ఇన్ ద నెక్స్ట్ మాడ్యూల్. సో ఓకే. ప్రొవైడర్స్ అండ్ డ్రైవ్స్ అనేది ఒక కాన్సెప్ట్. సో లాట్ ఆఫ్ పీపుల్ దీన్ని ఇగ్నోర్ చేస్తారు, అండ్ ఇది కొంచెం ఇంపార్టెంట్ అండ్ ట్రిక్కీ కాన్సెప్ట్ అనమాట, స్లైట్లీ. బట్ ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే
మీరు ఎక్కువ థర్డ్ పార్టీ సొల్యూషన్స్ అనేవి యూజ్ చేస్తుంటారేమో కాబట్టి ఇంటిగ్రేట్ చేసి మీ బిల్డ్ కానీ డిప్లాయ్మెంట్లో కానీ. సో సమ్ టైమ్స్ ఈ ప్రొవైడర్స్ అండ్ డ్రైవ్స్ అనేవి మీకు పిక్చర్లోకి వస్తాయి. సో హౌ టు యూస్ ప్రొవైడర్స్ అండ్ డ్రైవ్స్ అండ్ హౌ టు నావిగేట్ త్రూ దెమ్, హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దెమ్ అనే ఒక వన్ డే కాన్సెప్ట్ అండి ఇది. మొత్తం దీని టెక్నికాలిటీస్ అన్ని కూడా మనం మాట్లాడుతాం ఇందులో. అండ్ దెన్ ద నెక్స్ట్ పార్ట్ ఈస్ రిమోటింగ్. సో రిమోటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ద హోల్ పాయింట్ ఆఫ్ లెర్నింగ్ పవర్ షెల్ ఇస్ దిస్ automation, right? The whole యాహ్! point of doing thing is automation. So automation is not just doing things on one machine kadandi. It should be done on multiple machines. So మీ కంప్యూటర్ దగ్గర కూర్చొని మీరు మల్టిపుల్ కంప్యూటర్స్ తో ఒకటేసారి ఎట్లా కమ్యూనికేట్ చేయగలుగుతారు, ఒకటేసారి ఇన్స్ట్రక్షన్స్ ఎలా పంపించగలుగుతారు, ఒక కమాండ్ పంపించి దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయమని ఆర్డర్ చేయగలుగుతారు. సో ఇట్లాంటి వేరియస్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి మనకి రిమోటింగ్ దాంట్లో వస్తాయండి. ఇందులో మనం వాట్ ఆర్ ద పోర్ట్స్, అసలు రిక్వైర్మెంట్స్ ఏంటి, లేకపోతే ఫైర్ వాల్ రూల్స్ ఏమేమి ఉండాలి, ఆథెంటికేషన్ మెకానిజమ్స్ ఏం కావాలి, ఇంకా వేరియస్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి ఇందులో మనం కవర్ చేస్తాం పవర్ షెల్ రిమోటింగ్ అనే ఒక కాన్సెప్ట్ లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ దెన్ డబ్ల్యూఎంఐ అండ్ సిమ్. ఇది actually if you have heard about the PowerShell 6.0, 7.0 core, these are all క్రాస్ ప్లాట్ఫామ్. అంటే ఇప్పుడు మనం లైనెక్స్ కానీ లేదంటే యూనిక్స్ షెల్స్ కానీ మ్యాక్ ఓఎస్ కానీ లేకపోతే ఎనీ క్లౌడ్, అజ్యూర్ క్లౌడ్ కానీ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కానీ గూగుల్ క్లౌడ్ కానీ ఇవన్నీ కూడా ఈ వర్షన్ 6 అండ్ వర్షన్ 7తో పవర్షెల్ మీకు వచ్చుంటే కనుక ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా మీరు మేనేజ్ చేయగలుగుతారు. ఎందుకంటే వర్షన్ 6 వర్షన్ 7 అనేది క్రాస్ ప్లాట్ఫామ్ సొల్యూషన్ అనమాట. సో ఈ క్రాస్ ప్లాట్ఫామ్ సొల్యూషన్స్ అన్నీ కూడా ఈ టెక్నాలజీ మీద వర్క్ అవుతుందండి, సిమ్ అనే టెక్నాలజీ మీద. సిమ్ అనేది ఎ వే ఆఫ్ మేనేజింగ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అనమాట అక్రాస్ క్రాస్ ప్లాట్ఫామ్స్. అండ్ ఇందులో కొంచెం మనం రిమోటింగ్ ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేస్తాం. ఆ పోర్ట్స్ అంటే ఆ ప్రోటోకాల్స్ ఏమేవైతే పవర్ షెల్ రిమోటింగ్ లో మనం వాడామో సేమ్ ప్రోటోకాల్స్ సిమ్ లో కూడా మనం వాడతాము. సో అదొక ఓపెన్ స్టాండర్డ్ ప్రోటోకాల్ అనమాట. సో జస్ట్ సిమ్ అంటే జస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మేనేజ్ చేయడం అంతేనా? ఇప్పుడు ఇది ఒక ఎలా అంటే ఇది ఒక రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. డబ్ల్యూఎంఐ అండ్ సిమ్ అనేది సేమ్. అంటే డబ్ల్యూఎంఐ అనేది ఒక క్వెరీ మెథడ్, సిమ్ అనేది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ క్వెరీయింగ్. ఒక డేటాబేస్ ఉంటుంది మన సిస్టంలో ఎక్కడైనా సరే, ఏ షెల్ ఆఫ్ ఏ సిస్టమ్ అయినా సరే, యూనిక్స్ కానీ విండోస్ కానీ ఏదైనా, ఈ ఈ డేటాబేస్ లో మనకి ఆల్ సిస్టమ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. లైక్ హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్, ఫర్మ్వేర్ ఇన్ఫర్మేషన్, బయోస్ ఇన్ఫర్మేషన్, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అనేవి ఒక హైరార్కీ స్ట్రక్చర్ లో ఆర్గనైజ్ చేసి ఉంటే వాటిని మనం క్లాసెస్ అంటాం అనమాట. సో ఈ క్లాసెస్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ ని ఎలా క్వెరీ చేయాలి అనేది యూజింగ్ దిస్ డబ్ల్యూఎంఐ అండ్ సిమ్ ప్రోటోకాల్స్ అనమాట. ఓకే. సో ఈ ఈ ఈ టూ ప్రోటోకాల్స్ లో ఈ డబ్ల్యూఎంఐ అనేది మైక్రోసాఫ్ట్ ప్రొప్రైటరీ. ఇది వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ తో వర్క్ అవ్వదు. బట్ ఈ సిమ్ అనేది క్రాస్ ప్లాట్ఫామ్ టెక్ వర్క్. అంటే ఇది మనం డబ్ల్యూఎంఐ అనేది మన మైక్రోసాఫ్ట్ మామూలుగా ముందే క్రియేట్ చేసేసింది. ఈ ఓపెన్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అన్ని కూడా స్టాండర్డైజ్ అయ్యే ముందే వాళ్ళు కంగారు పడిపోయి డబ్ల్యూఎంఐ అనే ఒక ప్రోటోకాల్ డిజైన్ చేసేసారు. తర్వాత ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ డబ్ల్యూఎంఐ ప్రోటోకాల్ అనేది ఓపెన్ స్టాండర్డ్స్ తో సూట్ అవ్వట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. సో దే హ్యావ్ టు రీడిజైన్ దట్ ప్రోటోకాల్ అండ్ దే రీనేమ్డ్ ఇట్ as సిమ్. Okay, so we will talk about SIM and WMI in that module in a much more deeper context. And then PowerShell jobs, ఇది కూడా మీకు కొంచెం ఉపయోగపడేది. ఎందుకంటే we can do jobs are like మేకింగ్ PowerShell do multitasking అన్నమాట. సో రిమోట్ జాబ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ కానీ ఇట్లా వేరియస్ డిఫరెంట్ యాహ్! యాహ్! జాబ్ షెడ్యూల్ చేస్తే అది ఆటోమేటిక్‌గా రన్. scheduled jobs. ఇప్పుడు you have some kind of script, you want to schedule it, you can schedule it హ్మ్. using PowerShell. నార్మల్ గా విండోస్ లో మనం టాస్క్ షెడ్యూలర్ యూస్ చేసి రన్ చేస్తుంటాం. సో దట్ ఈస్
hard to track of, and not everything can be done using PowerShell. So PowerShell jobs అనేవి ఒక స్పెషల్ థింగ్ అండి. స్టిల్ బ్యాక్గ్రౌండ్ లో అవి టాస్క్ స్కెడ్యూలర్ ని యూస్ చేసుకుంటాయి. కాకపోతే పవర్ షెల్ మొత్తం మేనేజ్మెంట్ అనేది చేసుకుంటది అనమాట. లైక్ మీరు ఒకసారి టాస్క్ క్రియేట్ చేసి స్కెడ్యూల్ చేసి వదిలేస్తే, ఈవెన్ దో ద యూజర్ ఈజ్ లాక్డ్ ఆన్ ఆర్ లాక్డ్ ఆఫ్, ఎవరు ఉన్నా లేకపోయినా టాస్క్ అనేది ఆటోమేటిక్ గా టైం ట్రిగ్గర్ అయిపోయి రన్ అయిపోయి ట్రాక్ అయిపోయి ఆ డేటా మొత్తం ఒక దగ్గర పెట్టి తర్వాత మీరు ఆ డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇట్లా జాబ్స్ అనేది కొంచెం మీకు యూస్ఫుల్ అవుతుంది ఇవి కూడా. ఫైనల్లీ ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు మనం ఏవైతే కవర్ చేస్తూ వచ్చామో ఇవన్నీ కూడా లాంగ్వేజ్ ఎలిమెంట్స్ అండి. ఇక్కడ లాంగ్వేజ్ ఎలిమెంట్స్ అండ్ ఫీచర్స్. ఓకే, సో వన్స్ వీఆర్ కంఫర్టబుల్ టు టిల్ దిస్ పాయింట్, దెన్ వీ విల్ జంప్ ఇన్ టు ద యాక్చువల్ స్క్రిప్టింగ్ పార్ట్. స్క్రిప్ట్ బ్లాక్స్ అనే ఒక కాన్సెప్ట్ కోసం మనం మాట్లాడుకుంటాం, అండ్ స్క్రిప్ట్ బ్లాక్ యొక్క లిమిటేషన్స్ ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుంటాం. Once you understand the script blocks and its limitations, then you will understand what is the advantage of moving to functions. So functions అనేది ఒక way of creating a PowerShell script. So normally PowerShell developers, whoever writes code for Microsoft, they also create two things. One thing is commandlets, which is the core part of the PowerShell PowerShell build itself, which is designed and developed in C#. And the other way of doing things is using functions. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది C# లో డెవలప్ చేసి కంపైల్ చేశారండి. ఇది ఫంక్షన్స్ అనేది పవర్షెల్ లాంగ్వేజ్ యూస్ చేసి క్రియేట్ చేసిన కమాండ్స్ అన్నమాట. ఇవి మనం చేయలేం, ఎందుకంటే దీనికి మీకు డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, C# తెలిసి ఉండాలి, .NET డెవలప్మెంట్ అదంతా తెలిసి ఉండాలి. సో ఇది మనం చేయలేం. ఫంక్షన్స్ అనేవి మనం చేయగలుగుతాం, ఎందుకంటే మనం నేర్చుకునేది పవర్షెల్ లాంగ్వేజ్ కాబట్టి ఆ లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ బేస్డ్ మీద ఇవన్నీ కూడా బిల్డ్ అయి ఉంటాయి. సో ఈ లాంగ్వేజ్ ఎలిమెంట్స్ అప్పుడే మనం కొన్ని కాన్సెప్ట్ లైక్ లూప్స్ కానీ లేకపోతే లాజికల్ స్టేట్మెంట్స్, ఇఫ్ అండ్ స్విచ్ అంటారు. ఈ ఇఫ్ అండ్ స్విచ్ లాజికల్ స్టేట్మెంట్స్, లూప్స్ లైక్ డూ లూప్, ఫర్ లూప్, ఫర్ ఈచ్ లూప్, ఇలా మల్టిపుల్ లూప్స్ కోసం కూడా మాట్లాడుకుంటాం. మీకు ఆల్రెడీ కొంచెం డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి లూప్స్ అనేవి ఐడియా ఉంటాయి ఎందుకు దేనికని. బట్ వీ విల్ స్టిల్ కవర్ దట్ హౌ పవర్షెల్ హ్యాండిల్స్. బట్ పవర్షెల్ బిల్ట్ అయితే టాప్ ఆఫ్ .NET ఫ్రేమ్వర్క్ కదా, మళ్ళీ ఫంక్షన్స్ పవర్షెల్ పైన ఎట్లా బిల్ట్ అయినాయి అన్న కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఓకే, ఇప్పుడు బేసిక్ ఇప్పుడు ఇప్పుడు టూ థింగ్స్ ఉంటాయండి పవర్షెల్ లో. ఫస్ట్ వన్ ఈస్ కమాండ్లెట్. ఫస్ట్ వన్ ఈస్ కమాండ్లెట్. ఓకే, ఈ కమాండ్లెట్ అనేది ఎట్లా అంటే, ఒక కోడ్ అనేది వాళ్ళు రాసి .NET ఫ్రేమ్వర్క్ C# లాంగ్వేజ్ లో రాసి, ఓకే, కంపైల్ చేసి మొత్తం అంతా ఎగ్జిక్యూటబుల్ లా కంపైల్ చేసి మీకు ఒక కమాండ్ ఇస్తారు, అంతే. జస్ట్ ఒక కమాండ్ ఇస్తారు, డాష్ సర్వీస్, ఇలా ఏదో కమాండ్ ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఇది ఏంటంటే, మీరు ఈ కమాండ్ రన్ చేసినప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ లో .NET ఫ్రేమ్వర్క్ ఇంటరాపబిలిటీ లేయర్కి వెళ్ళి అక్కడ .NET ఫ్రేమ్వర్క్ క్వెరీ చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ పుల్ చేస్తుంది. సో ఇదంతా ఆటోమేటిక్గా జరిగిపోద్ది, మీరు ఏం చేయాల్సింది ఏమి ఉండదు, ఇదంతా మైక్రోసాఫ్ట్ చూసుకుంటుంది. ఓకే, దీంతో మీకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నెక్స్ట్ కొన్ని కమాండ్స్ ఫంక్షన్స్ అని క్రియేట్ చేస్తారు. సో ఈ ఫంక్షన్స్ ఏంటంటే, దీనికి .NET ఫ్రేమ్వర్క్తో కానీ లేదంటే ఏమంటారు C# డెవలప్మెంట్తో కానీ పని లేదు. ఇదంతా కూడా ప్యూర్ ఈ ఎలిమెంట్స్ ఏవైతే మనం నేర్చుకున్నామో వాటి మీద డిజైన్ చేయబడి ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఒక కమాండ్ తీసుకొని, ఒక పవర్షెల్ కమాండ్ తీసుకొని దానికి మీరు నేర్చుకున్న లాంగ్వేజ్ ఎలిమెంట్స్ మొత్తం అప్లై చేస్తారు. ఓకే, వేరియబుల్స్ అంటారు, ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తారు, తర్వాత లూప్ రాస్తారు. ఆ లూప్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ కంప్యూటర్ రన్ దిస్ పర్టికులర్ కమాండ్, సోర్స్ ఏదైతే ఉందో స్టిల్ ఈ కమాండ్ లెట్టే అవుతుంది. బట్ మీరు కస్టమైజ్ చేసుకొని మీ ఫంక్షన్ రాసుకుంటారు అనమాట, మీ స్క్రిప్ట్ మీరు రాసుకుంటారు. ఓకే, సో ఎందుకంటే ప్రతిసారి ఏదైతే డిజైన్ చేసి ఇచ్చారో మీకు అదే మీకు యూస్ఫుల్ అవ్వాలని రూల్ ఏం లేదు. మీకు కావాల్సినట్టు మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్, ఇప్పుడు ఒక కమాండ్ ఒక ఫంక్షనాలిటీ చేస్తుంది, మీరు ఏం చేయొచ్చు, 3-4 ఇలాంటి కమాండ్స్ తీసుకొని మీ స్క్రిప్ట్ లో మీరు స్క్రిప్ట్ చేసుకున్న 3-4 కమాండ్స్ ఇంక్లూడ్ చేసుకుని ఆ అవుట్పుట్ మొత్తం 3-4 కమాండ్ల నుంచి కన్సాలిడేటెడ్ అవుట్పుట్ ఒక దగ్గర మీరు డిస్ప్లే చేయొచ్చు.
సో ఇది మీకు యూజ్ అవుతుంది అన్నమాట. సో ఈ కస్టమైజేషన్ అనేది మీరు చేసుకోగలుగుతారు. సో అది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ కమాండ్లెట్ అండ్ ఫంక్షన్. సో మనం క్రియేట్ చేయవేవన్నీ కూడా ఫంక్షన్స్. నార్మల్గా ఎవరు పవర్ షెల్ నేర్చుకున్నా కూడా వాళ్ళు చేసేవి ఫంక్షన్స్ అన్నమాట. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ అండ్ మేక్ ఇట్ వర్క్ ఫర్ యూ. ఇప్పుడు మీరు సర్వర్ బిల్డ్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా చేయాల్సింది ఏమి ఉండదు. సర్వర్ కి బిల్డ్ చేయడానికి ఆల్రెడీ కమాండ్స్ ఉంటాయి. ఓకే, ఎలా ఫర్ యాహ్! ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూ ఏసీ విఎం అంటే అజూర్ లో ఒక విఎం డిప్లాయ్ అయిపోతుంది, రైట్? హ్మ్. అలాగే సిమిలర్ టు ఏడబ్ల్యూఎస్ లో కూడా ఏదో కమాండ్ ఉంటుంది. ఆల్రెడీ కమాండ్స్ ఉన్నాయి, కానీ మీరు ఆ కమాండ్ తో మీరు మీ కంప్లీట్ జాబ్ మీరు చేసుకోలేరు. మీరు కస్టమైజ్ చేసుకోవాలి ఆ కమాండ్ని కదా. ఈ ఫస్ట్ విఎం డిప్లాయ్ చేసే ముందు ముందు నెట్వర్క్ అడాప్టర్ డిప్లాయ్ చేయి, అవన్నీ ఇండివిజువల్ ఎలిమెంట్స్. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నెట్వర్క్ అడాప్టర్ డిప్లాయ్ చేయడానికి ఒక వేరే కమాండ్ ఉంటుంది, విఎం డిప్లాయ్ చేయడానికి వేరే కమాండ్ ఉంటుంది, ఓఎస్ హార్డనింగ్ చేయడానికి వేరే కమాండ్ ఉంటుంది. ఇలా వేరియస్ డిఫరెంట్ కమాండ్స్ అన్ని కూడా మీరు కంబైన్ చేసి ఒక స్క్రిప్ట్ రాసి ఒక సీక్వెన్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తారు దాన్ని. అప్పుడు మీరు అనుకున్న అప్రోచ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని అచీవ్ చేయగలుగుతారు మీరు ఎండ్ ఆఫ్ డే. సో ఆ ఓకే. ఆ లాజికల్ అప్రోచ్ అనేది మనం ఈ లాంగ్వేజ్ ఎలిమెంట్స్ యూస్ చేసి మనం అచీవ్ చేస్తాం అన్నమాట. సో yeah, so then we will talk about something called as advanced functions. సో ఈ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ అనేది ఈ ఫంక్షన్స్ ఏవైతే మనం ఇక్కడ నేర్చుకున్నామో దానికి స్లైట్లీ ఎక్స్టెన్షన్ అన్నమాట. సో ఈ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ లో మనం లాట్ ఆఫ్ కేపబిలిటీ అనేది యాడ్ చేస్తాం ఆ, మన షెల్ కి. అంటే ఎలా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలా మైక్రోసాఫ్ట్ అయితే మీకు ఒక కమాండ్లెట్ ఇచ్చే ముందు కమాండ్లెట్ అంటారు పవర్ షెల్. సో ఎలా అయితే ఒక మైక్రోసాఫ్ట్ మీకు ఒక కమాండ్ ఇచ్చే ముందు ఒక హెల్ప్ సిస్టమ్ అనేది రాస్తుంది దానికోసం డాక్యుమెంటేషన్, ఇది ఎలా ఈ కమాండ్ ఎలా వర్క్ అవుతుంది, సింటాక్స్ ఏంటి, పారామీటర్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్, ఇలా హెల్ప్ సిస్టమ్ అనేది మీరు రాసుకున్న ఫంక్షన్స్ మీరు ఎలా హెల్ప్ ప్రొవైడ్ చేయగలుగుతారు సో దట్ అదర్స్ క్యాన్ బెనిఫిట్. We will add some functionality like common parameters. We will add some more functionality like మీ స్క్రిప్ట్ పైప్లైన్ ఇన్పుట్ అనేది యాక్సెప్ట్ చేయగలుగుతుందా లేదా, అండ్ మీ స్క్రిప్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మ్యాండేటరీ పారామీటర్స్ ఉన్నాయా, ఆప్షనల్ పారామీటర్స్ ఉన్నాయా. ఇక్కడ వరకు మనం ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా మీ స్క్రిప్ట్ లో యూ విల్ స్టార్ట్ అప్లయింగ్ అండ్ యూ విల్ మేక్ యువర్ స్క్రిప్ట్ లుక్ అండ్ ఫీల్ లైక్ ఇట్ వాజ్ యాక్చువల్లీ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. సో ఆ ఫీల్ అండ్ లుక్ అనేది మనకి ఈ అడ్వాన్స్డ్ ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ టు ప్లే విత్. యూ కెన్ యాక్చువల్లీ ఇన్కార్పొరేట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ టు యువర్ పవర్ షెల్ స్క్రిప్ట్ సో దట్ visually it looks more appealing, and also it will make more sense for people who are reading the documentation, right? For people who read the documentation, they can understand what exactly this script is trying to achieve. That's really really important because రేపొద్దున్న మీరు మీ కంపెనీ మారిపోయినా సరే మీ స్క్రిప్ట్ అనేది మీ కంపెనీలో ఉండిపోతుంది. ఎందుకంటే ఇఫ్ ఇట్ హ్యాస్ దట్ పొటెన్షియల్, ఇఫ్ దట్ స్క్రిప్ట్ హ్యాస్ దట్ పొటెన్షియల్, that script will remain in your organization యాహ్! even if you go out. So these kind of things make the other person comfortable reading your script, and also it gives an impact like what I say, what the way you write your code and all tells what kind of knowledge you have in this particular field. So it's clearly visible. So that's the whole deal. And then once we are done with functions, ఈ మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ లో హౌ మైక్రోసాఫ్ట్ షిఫ్ట్స్ అస్. 100 కమాండ్స్ ఉన్నాయనుకోండి, ఈ 100 కమాండ్స్ ని ఒకటి ఒకటిగా మనకి పంపించదు మైక్రోసాఫ్ట్. ఈ 100 కమాండ్స్ అన్నిటినీ కూడా ఒక మాడ్యూల్ లా మనకి కన్వర్ట్ చేస్తే ఆ మాడ్యూల్ ని మనం మన కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసుకుంటే ఈ 100 కమాండ్స్ అనేవి మనకి కంప్యూటర్ లోకి వస్తాయి. సో ఈ మాడ్యూల్ అనేది ప్యాకేజ్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ ప్యాకేజ్ ఆఫ్ కమాండ్లెట్స్ అనమాట. సో మల్టిపుల్ ఫంక్షన్స్ మీరు రాసినప్పుడు అవన్నీ కూడా సేమ్ ఏరియాకి చెందుతున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్ లోకి వెళ్ళి చూస్తే ఏజీ మాడ్యూల్ అని ఉంటుంది, అజూర్ మాడ్యూల్. సో ఈ మాడ్యూల్ నేను ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, అజూర్ తో డీల్ చేయాల్సిన కమాండ్స్ అన్ని కూడా నాకు వచ్చేస్తాయి ఆటోమేటిక్. సో ఏంటంటే వేరియస్ డిఫరెంట్ ఫంక్షన్స్ కమాండ్స్ అవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ ఫైల్లో పెట్టి నాకు ఇలా
మాడ్యూల్ రూపంలో నాకు ఇస్తే ఆ మాడ్యూల్ నేను ఇన్స్టాల్ చేసుకుంటే నాకు కమాండ్స్ అన్నీ వస్తాయి. నేను నేను వర్క్ చేయగలుగుతాను ఆ స్పెసిఫిక్ టెక్నాలజీ. సో ఈ మాడ్యూల్ అనే అప్రోచ్ దానికి ఉపయోగపడుతుంది మనకి. అండ్ దెన్ వన్స్ యూ క్రియేట్ మాడ్యూల్, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as మాడ్యూల్ మేనిఫెస్ట్. అంటే ఆ మాడ్యూల్ యొక్క డాక్యుమెంటేషన్, ఇండివిజువల్ కమాండ్స్ యొక్క డాక్యుమెంటేషనే కాకుండా ఇలా 100 ఫైల్స్ని మీరు మాడ్యూల్లో పెట్టినప్పుడు ఆ మాడ్యూల్ కూడా ఒక డాక్యుమెంటేషన్ తయారు చేస్తే it will be helpful for others, and it has other purposes as well, and we'll talk about that other purposes when we finally we will have some error handling and debugging. సో అంటే ఈ స్క్రిప్ట్స్ మీరు రాసేటప్పుడు వన్ థింగ్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. అంటే ఎట్లా అంటే యూ నీడ్ టు యాంటిసిపేట్ ఫర్ ఎర్రర్స్. అంటే మీరు ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ 6th లైన్ ఆఫ్ కోడ్లో ఏ ఏం ప్రాబ్లం జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ కంప్యూటర్ నేమ్ తప్పు అవ్వచ్చు, లేదా మీరు డిఫైన్ చేసిన ప్యాటర్న్ అవ్వకపోవచ్చు, లేదంటే దానికి ఇంకేమైనా సమ్ రాంగ్ కైండ్ ఏదో ఒక ఎర్రర్ అయ్యే అవకాశం ఇక్కడ ఉంది. సో ఆ అవకాశం ఉన్నప్పుడు నేను దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాను అంటే జస్ట్ ఇగ్నోర్ చేసి రెస్ట్ ఆఫ్ ద స్టెప్స్ నేను ఎగ్జిక్యూట్ చేసేయడం కాకుండా ఆ ఎర్రర్ నేను ట్రాప్ ఎలా చేస్తాను, ట్రాప్ చేసిన తర్వాత దాని మీద ఎలాంటి యాక్షన్ అనేది తీసుకుంటాను. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్కిల్ ఉంటేనే మీ స్క్రిప్ట్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట ఎప్పుడైనా సరే. సో 3 థింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్: హెల్ప్ ఫైల్, హెల్ప్ డాక్యుమెంటేషన్, ప్రాపర్ ఫంక్షన్స్ అండ్ డాక్యుమెంటేషన్, అండ్ దెన్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అండ్ డీబగ్గింగ్. ఈ 3 స్టెప్స్ ఉంటేనే మీకు ఎప్పుడైనా సరే మీ స్క్రిప్ట్ కంప్లీట్ అవుతుంది, 100% కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది కోడ్ రాస్తారు, 1000 లైన్స్ ఆఫ్ కోడ్ అవన్నీ. బట్ పాయింట్ ఏంటంటే వాటిలో ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉండదు. ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఎవరిని అడగాలో కూడా తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, ఒక డైలమాలోకి వెళ్ళిపోతాం అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే యూ షుడ్ కీప్ సమ్ ప్రాపర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇన్ యువర్ స్క్రిప్ట్. యూ షుడ్ యాంటిసిపేట్ ఫర్ ఎర్రర్స్. మీరే ముందుగా అసంప్షన్ చేసుకోవాలి. ఈ స్క్రిప్ట్ ఇక్కడ తప్పు అయ్యే అవకాశం ఉంది, ఇక్కడ బ్రేక్ అయ్యే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది, అప్పుడు నేను ఎలా హ్యాండిల్ చేస్తాను, ఇవన్నీ కూడా మీరు ముందు యాంటిసిపేట్ చేసుకోవాలి. సో ఎస్ అండ్ సో అవి మన కోర్స్ ఎజెండా ఐటమ్స్. ఇట్స్ కంప్లీట్లీ కవర్స్ ఎవ్రీథింగ్ దట్ యు నీడ్ టు నో అబౌట్ PowerShell ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్. అండ్ మీకు అంటే ఇంకా కొంచెం డీప్గా వెళ్ళాలంటే వీ కెన్ టాక్ అబౌట్ సమ్ అదర్ ఫీచర్స్ లైక్ డిఎస్సి, ఇవన్నీ కూడా మనం మాట్లాడవచ్చు. కానీ ఐ థింక్ దట్ ఈస్ నాట్ రియలీ అప్లికబుల్ ఫర్ యూ. బట్ DSC means? DSC means it is like it is called as desired state configuration. So Yeah. you heard about Chef, Mm. Puppet, and other stuff. Yeah, we use a Shift Puppet, and my Uh, manager yeah, executive so power, then move to Shift. similar to that end, you can use you can do configuration management using Windows PowerShell. Okay, so like desired state configuration, either you will tell a particular server to be in a particular state, so that that server maintains that state, right? Using whatever the documentation that you write, like having certain feature installed, certain role installed, or certain things installed on your computer. Okay, certain things stopped or certain things started. You can instruct everything in a script file and give it to the server. The server will automatically try to maintain that particular state. If someone goes and uninstall something, it will install automatically because you told it that that particular thing need to be installed. So something similar to that on the ground rules. So yeah, so this is not applicable to you. So let's start with basic introduction to Windows PowerShell. సో డిఎస్సి కూడా డిస్కస్ చేద్దామంటారా? డిఎస్ అనేది హోల్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఆల్ టుగెదర్. సో అది స్క్రిప్టింగ్ లోకి రాదు. ఎందుకంటే మనం ఏదైతే ఇక్కడ PowerShell లో మనం నేర్చుకుంటామో అది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంపెరిటివ్ సింటాక్స్, విచ్ మీన్స్ you will write a script to tell PowerShell how to do some things, how to do a particular thing, like install this, do that, remove that, connect to this, so on and so.
But DSC syntax is completely different. That is declarative syntax. So declarative syntax is like telling, you will declare that particular things. You need to have this, you need to have that, you need to have this, and it is not your job to tell that particular machine how to install it. That machine will automatically install, because there is something called as LCM, the local configuration manager, which know how to handle these things. Okay, administrator has told me to install IAS. Okay, I will go ahead and install IAS. Everything happens in the back. The syntax is very, very different. It looks like some JSON scripting. Okay, JSON's సో, అది షెఫ్ లాంగ్వేజ్‌కొస్తదంటారా? Ivy, it does the same job as Chef and Puppet. ఆ! Okay. ఓకే. అండ్ నాకు ఇంకొక క్వెషన్ అర్థం కాలేదు. మీరు పవర్ షెల్ నేర్చుకుంటే Mhm. మీకు షెల్ కూడా వస్తది అన్నారు కదా! సో, షెల్ ఈస్ డిఫరెంట్ రైట్? లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ చేయడానికి మనం షెల్ రాయాలి కదా! స్క్రిప్టింగ్. నాకు అర్థం కాలేదండి. సో మీ క్వెషన్ ఇప్పుడు ఏమన్నారు? బోత్ పవర్ షెల్ అండ్ షెల్ ఆర్ బోత్ డిఫరెంట్ లాంగ్వేజెస్ రైట్? See, షెల్ when I say shell, I'm not talking about shell scripting. ఓకే. ఓకే. సో, షెల్ మీన్స్ పవర్ షెల్ యూ మీన్. Yeah, when I say PowerShell, shell is PowerShell, but you can use PowerShell to manage Linux also. Okay, Linux, Unix also, but not using Windows PowerShell. That is called as PowerShell Core. Okay, PowerShell Core, that is different product అండి. ఇది క్రాస్ ప్లాట్ఫామ్, మీరు రెండు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. షెల్, విండోస్ పవర్ షెల్ అండ్ అంటే పవర్ షెల్ కోర్. PowerShell core, it applicable for Linux, Unix, Macs and everything. రైట్, Just Windows PowerShell మాత్రం ఓన్లీ జస్ట్ విండోస్ కోసం అంటున్నారా? అంతే. విండోస్ పవర్ షెల్ ఇస్ ఓన్లీ ఫర్ విండోస్. Windows PowerShell means before the version 6, Before version 6, yes, 1, 2, 3, 4, 4, 5, 6. 5.1, All 5. okay, okay. All these versions are Windows PowerShell. After this version, PowerShell 6.0, 7.0, ఇవన్నీ కూడా కోర్ అనమాట. అంటే ఇవి విండోస్ తోని పనిచేస్తాయి, వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ తో కూడా పనిచేస్తాయి. సో, లైనక్స్ అందులో PowerShell 6.0 వెర్షన్‌లో వచ్చే కమాండ్స్ లైనక్స్‌కి కూడా వర్క్ అవుతాయని వర్క్ అంతే. అవుతాయి. సేమ్ కమాండ్స్ అండి. ఇప్పుడు విండోస్ పవర్షెల్ మీరు ఇందులో ఏవైతే కమాండ్స్ నేర్చుకుంటారో సేమ్ కమాండ్స్ మీరు అందులో కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. 6.0, 7.0లో కూడా జస్ట్ వెర్షన్ డిఫరెంట్ అంతే అంటారా? అంతే. ఇది క్రాస్ ప్లాట్ఫామ్ అన్నమాట. వర్షన్ కాదు, ప్రొడక్టే కొంచెం డిఫరెంట్ అండి. బట్ కమాండ్స్, లాంగ్వేజ్ ఎలిమెంట్స్, సింటాక్స్ అవన్నీ కూడా సేమే. ఓకే. సో ఓకే. ఇవన్నీ కూడా సేమ్ ఇందులో 6.0, 7.0. సో విండోస్ పవర్ షెల్ అనేది ఓన్లీ అప్లికబుల్ ఫర్ విండోస్. పవర్ షెల్ కోర్ అనేది దిస్ ఈస్ క్రాస్ ప్లాట్ఫామ్. ఇవి టూ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్నమాట. కోర్ అనేది డిఫరెంట్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్. దిస్ ఈస్ ఓపెన్ సోర్స్ ప్రోడక్ట్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. మీకు డిఫరెన్స్ అర్థమైందా, లేకపోతే ఇంకోసారి చెప్పనా ఇది? డిఫరెన్స్ 6 తర్వాత వచ్చే 6 ముందున్న కమాండ్స్ 6, 7లో గూడా ఉన్నాయి. కమాండ్స్ సేమ్ బట్ వెర్షన్స్ డిఫరెంట్. ఇది వెర్షన్స్ వల్ల చూడండి, ఇది పవర్ షెల్ వర్షన్ 6. ఓకే. ఓకే. 1 minute. మీరు కమాండ్స్ అన్నీ సేమ్ ఉంటాయి. చూడండి, అవును చూడండి. ఓకే. ఇది పవర్ షెల్ వర్షన్ 5. ఓకే. సో దిస్ ఈస్ ఓకే. విండోస్ పవర్ షెల్, యూ కెన్ సీ హియర్. ఓకే. యాహ్! యాహ్! విండోస్ పవర్ షెల్. దిస్ దట్ ఈస్ ఈస్ పవర్ షెల్ 6.3 విచ్ ఈస్ పిఎస్ కోర్ అని ఉంది కదా ఇక్కడ. యాహ్! సో యాహ్! సో I can run same command get process to get all the list of processes, and all this. So commands same అండి, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈ 6 అనేది ఏదైతే ఉందో మీరు లైనక్స్ మీద, యూనిక్స్ మీద కూడా ఇన్స్టాల్ చేయగలుగుతారు. ఓకే. సో ఓకే. ఈ గెట్ ప్రాసెస్ అనేది మీరు అక్కడ రన్ చేసినప్పుడు లైనక్స్ లో ఏవేవైతే ప్రాసెస్లు రన్ అవుతున్నాయో అవన్నీ కూడా లిస్ట్ వచ్చేస్తుంది మీకు. ఓకే. సో లాంగ్వేజ్, సింటాక్స్, ఎవ్రీథింగ్ ఈస్ సేమ్. ఓన్లీ డిఫరెంట్ ఈస్ 6 can talk with Linux and other operating systems, but 5, this one Windows PowerShell only can talk with Windows. That's it. That's the only ఓకే. difference. That's the only difference. Okay, fine. So
Yeah, let's get started with some basic introduction to Windows PowerShell. సో, So, yeah, వన్ మోర్ క్వెషన్. సో, ఈ ట్రైనింగ్‌లో మనం ల్యాబ్ సెషన్స్ గూడా చేస్తామంటారా? అంటే లైనక్స్‌లో, విండోస్‌లో ఆర్ జస్ట్ విండోస్ ఒకటే చేస్తున్నామా? mostly Windows చేస్తామండి 90% of the time. లెట్ మీ చెక్ ఇఫ్ ఐ హావ్ లైనక్స్ మెషిన్. లైనక్స్ మెషిన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. మీకు కావాలంటే ఒకటి రెండు డెమోస్ చూపిస్తాను నేను అందులో. ఐ కెన్ షో దట్ లైనక్స్ థింగ్ ఆల్సో టు యూ. దట్స్ ఫైన్. ఓకే. సో బట్ మీ మెయిన్ ప్రైమరీ గోల్ ఏంటి అసలు ఎండ్ ఆఫ్ ది డే? వాట్ యు వాంట్? అసలు నాకు పవర్ షెల్ ఫస్ట్ మెయిన్ క్వెషన్ ఇది ఈజీయేనా నేర్చుకోవడం? ఇది చాలా 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 ఈజీ అండి. మా అన్నని అడిగితే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పోరగాడు గూడా రాస్తాడు అంటాడు. నాకేమో అసలు ఏం అర్థమే గాదు. ఎట్లా రాయాలో ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళకి అట్లానే ఉంటదండి. ఫస్ట్ సెకండ్ పోరగాడు రాసేటట్టు ఉంటది. కానీ రాలేని వాళ్ళకి కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తది కానీ బట్ వెన్ యూ కంపేర్ విత్ పైథాన్ అదర్ స్టఫ్ అంత కష్టమేం కాదండి. వేరే ప్రోగ్రామింగ్ అంటే లాంగ్వేజ్ తో ఒక 1 ఇయర్ నేను డెవలపర్ జాబ్ జేసి, ఈ ప్రోగ్రామింగ్ నాతోని గాదు అని నేను బయటకొచ్చిన. సమ్‌హౌ మళ్ళా స్క్రిప్టింగే వచ్చింది. సో, నేను జేయగలుగుతానా లేదా నాకు దెల్వదు. బట్ నా జాబ్ ఉండాలంటే నేను ఇది నేర్చుకోవాల్సిందే. అంత 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 హార్డ్ స్ట్రెస్ ఏం తీసుకోవాల్సిన లేదండి. ఈజీగా అయిపోతుంది. బట్ పాయింట్ ఈస్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ విల్ మేక్ యూ ఫీల్ మోర్ కంఫర్టబుల్. అందులో ఏం డౌట్ లేదు. సో నేను ఎంత చెప్పినా సరే ఎండ్ ఆఫ్ ది డే మీరు ఆ కాన్సెప్ట్స్ అనేవి ప్రాక్టీస్ చేయకపోతే ఇట్ ఈస్ వర్త్లెస్. సో యూ షుడ్ టేక్ అట్లీస్ట్ 1 hour ఆఫ్ యువర్ టైమ్ టు వాట్ ఎవర్ ద టైమ్ ఇట్ మైట్ బి. You need to at least weekends లో అయినా you can spare 1-2 hours and then practice whatever we have learned throughout the 5 days of training. Whatever we have learned, you can just practice it over the weekend, so it will make more sense and it will have some impact. See, the more and more you work, the more and more comfortable you will get with the shell. So that's the only point. నథింగ్ మోర్ డిఫరెంట్. అంతకు మించి భయపడాల్సిన పనేం లేదండి. ఈ ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఇది కాంప్లికేటెడ్ ఏమి ఉండదు. అండ్ సింటాక్స్ కానీ లాంగ్వేజ్ కానీ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే చూడగానే మీకు అర్థమైపోతుంది ఒక కమాండ్. ఇప్పుడు చూడండి, నేను గెట్ ప్రాసెస్ అని రన్ చేశాను. అది ఏం చేస్తుందో మీకు ఇంగ్లీష్ వస్తే తెలిసిపోద్ది కదా. యాహ్! మీకు మస్త్ మీకు యాహ్! మీకు మీకు పెద్దగా బ్యాక్గ్రౌండ్ స్క్రిప్టింగ్ బ్యాక్గ్రౌండే ఉండాల్సిన పని ఏం లేదు దాంతో. అండ్ యాహ్! 1-2 క్లాసెస్ తర్వాత యూ క్యాన్ రియలైజ్ దట్. ఎందుకంటే మనం స్టార్టింగ్ లోనే ఎలా డిస్కవర్ చేయాలి కమాండ్స్ ఇవన్నీ కూడా మాట్లాడతాం కాబట్టి క్లాసెస్ తర్వాత ఆటోమేటిక్ మీకే అర్థమైపోద్ది. అబ్బాయి ఇది చాలా ఈజీగానే ఉంది, అంత కష్టమేం లేదన్నట్టు మీకే అనిపిస్తుంది. సో తెలిసి మీకేమైనా కష్టం అనిపిస్తే చెప్పండి. అప్ దెన్ వీ కెన్ మేక్ థింగ్స్ సింప్లిఫై ఆర్ వీ కెన్ రీటాక్ అబౌట్ ఇట్. సో దట్స్ నాట్ అ ప్రాబ్లం. యాహ్! Okay, so this guy is the inventor of PowerShell, Jeffrey Snower. Uh, this guy is pure Unix guy. Okay, he has like 20 years of background in Unix and Linux side of scripting, and then he came to Microsoft, and then Microsoft they because last 10 years back, gani 12 ఇయర్స్ బ్యాక్ కానీ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ అసలు చాలా కష్టాల్లో ఉండే ఆ టైంలో. విండోస్ 10 ఫోన్ కానీ లేదంటే ఇలా చాలా చాలా ఇవైనాయి. అండ్ అజూర్ కూడా పెద్ద సక్సెస్ అవ్వలే ఆ టైంకి. బట్ లేటర్ ఆన్ వెన్ దే స్టార్టెడ్ హ్యావింగ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ PowerShell. Now every product of Microsoft is you know can be managed using PowerShell. Anything, SQL, SharePoint, Office 365, Active Directory, right? Windows Server, you name the product, any product, Azure, right? Any product can be managed using PowerShell. They gave a common interface, a simple language to manage, and no, slowly they
picked up after Satya has taken over Microsoft. A lot of things happened. So, but the point is, this guy is from other programming language, is not sure about Microsoft products or .NET framework to any extent, but he designed the Windows PowerShell. So you might now have some sense like what I mean. I will show you some statements which he made, but the point is he made it very 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 easy for other people to understand, because this guy itself doesn't have that knowledge on Windows side. So you can relatively learn this very very easily. And the point to have this guy introduction is because see, I follow these guys on Twitter and all those stuff a lot. They give us the latest product updates, latest feature updates and all those stuff. లర్నింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ లెర్నింగ్ ఎనీ టెక్నాలజీ ఫర్ దట్ మ్యాటర్ ఒక పెద్ద ఇదేం కాదు, మనం నేర్చుకోవచ్చు. బట్ కీపింగ్ అప్ టు డేట్ విత్ ద టెక్నాలజీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొత్త ఫీచర్స్ యాహ్! ఏమొస్తున్నాయి, ఏమవుతుంది ఆ ఏరియాలో, ఆ టెక్నికల్ ఏరియాలో అనేది మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎట్లా తెలిస్తే ఎట్లాంటి వాళ్ళని ఫాలో అయినప్పుడు మనకు తెలుస్తుంది అట్లాంటివన్నీ కూడా. వాళ్ళు చెప్తుంటారు ట్విట్టర్లో కానీ, లేదంటే వాళ్ళ బ్లాగ్ పోస్ట్లో కానీ, ఓకే వీఆర్ రిలీజింగ్ దిస్, వీఆర్ టెస్టింగ్ దిస్, ఇట్ ఈస్ ఇన్ ఆల్ఫా, దిస్ ఇస్ ఇన్ బీటా స్టేజ్, ఇట్లా యూ కెన్ ట్రై దిస్ అన్నట్టు మనకి దే విల్ లెట్ యు నో. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నో హూ టు ఫాలో ఆల్సో ఆఫ్టర్ యూ లెర్న్ థింగ్స్. షుడ్ నో హూ టు ఫాలో అండ్ కీప్ యువర్ సెల్ఫ్ అప్ టు డేట్. That's the only ఓకే. reason I have this slide. So versions and requirements. So if you see here PowerShell version 1, okay, I will spend some time on this because you're relatively new. It is released in November 2006. This is the first version of PowerShell that is released. It is released in 2006. Are you familiar with server operating system versions numbers, Windows? అంటే అర్థం కాలేదు. మీకు విండోస్ సర్వర్స్ గురించి తెలుసా అని అడుగుతున్నా. అంటే వర్షన్ నెంబర్స్, రిలీజ్ నెంబర్స్ అవన్నీ తెలుసా? మీకు ఏమైనా ఐడియా ఉందా? అస్సలు ఐడియా లేదు. ఓకే. సో మీకు బేసిక్గా ఈ క్లయింట్ వర్సెస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెన్సెస్ ఇవన్నీ తెలుసు కదా. అంటే క్లయింట్ అంటే ఇప్పుడు మన విండోస్ 10 మెషిన్ వర్సెస్ విండోస్ సర్వర్, రెండింటికి తేడాలు ఏముంటాయి జనరల్గా? అంటే ఇప్పుడు ఒక క్లయింట్ మెషిన్ అనుకోండి, ఓకే, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ల్యాప్టాప్ లో విండోస్ 10 ఏదైనా ఇట్లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోండి, ఇవేంటంటే ఒక సింగిల్ యూజర్ పర్పస్ కోసం డిజైన్ చేస్తారు. ఓకే, మనం యూజ్ చేసేది. మనం యూజ్ చేసేది లైక్ సింగిల్ యూజర్ పర్పస్ అండ్ మోస్ట్లీ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఓన్లీ వన్ పర్టికులర్ ఓహ్! యూజర్ కెన్ యూ యూజ్. మీన్ వర్చువల్ మెషిన్స్? No, virtual machines are different. Namely, I mean, I'm talking about your laptop, and for example, your laptop has Windows 10 operating system or Windows 7 operating system. యాహ్! సో దీస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ డిజైన్డ్, ఈ ఆపరేటింగ్ సిస్టమ్లు మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక్క యూజరే యూజ్ చేయగలడు. అండ్ ఎక్కువ యూజర్ ఇంటరాక్టివ్ అప్లికేషన్స్ అవన్నీ కూడా కంపాటబుల్, అంటే లైక్ ఎక్సెల్ కానీ, అవుట్లుక్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా కంపాటబుల్ అవడానికి డిజైన్ చేస్తారు ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఆన్ ద అదర్ హ్యాండ్ సర్వర్ అంటే ఏదో పెద్ద దీనిలాగా ఏమి ఉండదు. జస్ట్ అది కూడా మన ఒక ల్యాప్టాప్ లాగా ఉంటుంది, లేదంటే ఒక ర్యాక్ లో ఒక చిన్న బాక్స్ లా ఉంటది. ఇందులో కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం వేస్తాం. కాకపోతే అది ఇలా విండోస్ 10 అది వేయం, మనం వేరే ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తాం, విచ్ ఆర్ యూస్ఫుల్ టు రన్ అ సర్వర్. అండ్ సర్వర్ ఫంక్షనాలిటీ ఏంటంటే ఇట్ విల్ గివ్ సర్వీసెస్ టు అదర్ యూజర్స్. సో విచ్ మీన్స్ ఇట్ విల్ ప్రొవైడ్ సర్వీసెస్ టు మల్టిపుల్ డిఫరెంట్ యూజర్స్. కాబట్టి ఇట్లా ఎక్సెల్ షీట్, అవుట్లుక్ యూజ్ చేసుకోవడానికి మనం ఈ సర్వర్ ఓఎస్ అనేది యూజ్ చేయం. ఓకే, ఇవి రోబస్ట్ గా బిల్డ్ చేయబడి ఉంటాయి, వీటికి కొన్ని ఫీచర్స్, అడిషనల్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి, ఇవి హై లెవెల్లో ఉంటాయి ఇవన్నీ కూడా. సో మైక్రోసాఫ్ట్ విండోస్ ఓఎస్, ఇప్పుడు విండోస్ 10, విండోస్ 7 ఎలాగ ఉన్నాయో మనకి, అలాగా సర్వర్ 2008 ఇది ఒక వర్షన్. 2008 R2 ఇది అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ 2008. ఆ తర్వాత 2012 అనేది ఒక వర్షన్, తర్వాత 2012 R2. ఓకే, వేరియస్ డిఫరెంట్ వర్షన్స్ అన్నమాట. సో వీటిలో అన్నిట్లో డిఫరెన్స్ ఏంటంటే కొత్త కొత్త వర్షన్స్ లో కొత్త కొత్త ఫీచర్స్ ఉంటాయి, అంతే కదా.
సో ఏదైనా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది అంటే విండోస్ 7 కన్నా విండోస్ 10 బాగుంటది, విండోస్ 8 కన్నా విండోస్ 10 బాగుంటది. ఎందుకంటే కొత్త ఫీచర్స్ అనేవి ఉంటాయి. అట్లా ఇవన్నీ కూడా మనకి వేరియస్ డిఫరెంట్ ఓఎస్ వర్షన్స్ అన్నమాట, ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్స్. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే వర్షన్ 1 అనేది 2006 లో, సర్వర్ 2008 తో వచ్చింది. ఓకే. అండ్ ఓకే. సో ఇవన్నీ కూడా ఆప్షనల్, ఇవన్నీ మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. అండ్ పవర్ షెల్ వర్షన్ 2009 లో వచ్చింది. ఇది 2008 R2. ఈ స్టార్ అనేది సర్వీస్ ప్యాక్ 1, సర్వీస్ ప్యాక్ 2 అంటారండి. అంటే అవి సపరేట్ హాట్ ఫిక్స్ లా రిలీజ్ చేస్తుంటారు, అప్డేట్స్, విండోస్ అప్డేట్స్ టైప్ లో. సో ఈ వర్షన్ 3, వర్షన్ 4, వర్షన్ 5, వర్షన్ 5.1. సో ఇవన్నీ కూడా మనకి వర్షన్స్ అన్నమాట, పవర్ షెల్ వర్షన్స్. సో వీటిలో ఏంటంటే ఎవ్రీ వర్షన్ లో కొత్త ఫీచర్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ పవర్ షెల్ వర్షన్ 1 రిలీజ్ అయినప్పుడు దగ్గర దగ్గర 150 కమాండ్స్ ఎన్నో ఉన్నాయి అంతే, అంతకు మించి పెద్ద హ్మ్. కమాండ్స్ ఏం లేవు. ఇది ఓన్లీ బేసిక్ బేర్ బోన్స్ వర్షన్ అన్నమాట, పెద్ద యూస్ఫుల్ కాదు. పవర్ షెల్ వర్షన్ 2 లో దగ్గర దగ్గర 2000 కమాండ్లెట్స్ యాడ్ చేస్తారు అడిషనల్ గా. అండ్ కొత్త ఫీచర్స్ లైక్ పవర్ షెల్ రిమోటింగ్, కనెక్టింగ్ టు అదర్ మెషిన్స్ ఫ్రమ్ రిమోట్ కంప్యూటర్, అలాంటి కాన్సెప్ట్స్ అన్ని ఇంట్రొడ్యూస్ చేశారు అనమాట. సో వర్షన్ 1 లో రిమోటింగ్ అనేది పనిచేయదు, అసలు లేదు, ఆ ఫీచరే లేదు. వర్షన్ 2 నుంచి స్టార్ట్ అయింది రిమోటింగ్ అనేది. సో అది వర్షన్ 3 లో కూడా ఉంటుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే 2 కన్నా 3 పెద్ద ప్రోడక్ట్ కాబట్టి, నెక్స్ట్ వర్షన్ కాబట్టి యాహ్! క్యారీ అయితది. 2 లో ఉన్నవన్నీ కూడా 3 లో ఉంటాయి 100%. కానీ ఇంకొన్ని అడిషనల్ ఫీచర్స్ వస్తాయి. అట్లాగే 4 లో కూడా, 4 లో వచ్చిన కాన్సెప్టే డిఎస్సి, 3 లో లేదు డిఎస్సి. సో దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు వర్షన్ 3 ఇలాంటివి వాడుతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏ ఫీచర్ ఏ వర్షన్ లో ఉందో మీరు తెలుసుకోవాలి ముందు. ఓకే. సో అది జస్ట్ గూగుల్ చేసినా తెలిసిపోతుంది, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ ఈ ఆస్పెక్ట్ అనేది మీరు మైండ్ లో పెట్టుకోవాలి, ఇట్లాంటిది ఒకటి ఉంది అని మీరు తెలుసుకోవాలి ముందు. అప్పుడు తెలుసుకుంటే ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళి ఎత్తుక్కోవాలనేది మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. సో ఈ పవర్షల్ వర్షన్ 4 లో మనం డిఎస్సి అని, వర్క్ ఫ్లోస్ అని, ఇలా వేరియస్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారనమాట. వర్షన్ 5.1 లో పెద్ద డ్రాస్టికల్ చేంజెస్ ఏం లేవు కానీ, బట్ మోర్ నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి, దగ్గర దగ్గర 5000 కమాండ్స్ ఎన్నో సపోర్ట్ చేస్తుంది ఆల్మోస్ట్. అండ్ ఇట్ డిపెండ్స్ అన్నమాట. ఇంకా ఎడిషనల్ కమాండ్స్ అనేవి ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా మనం చూద్దాం అసలు. సో బేసిక్ గా మీరు అంటే దీనికి అర్థం ఏంటంటే, మీరు ఈ పర్టికులర్ విండోస్ 8 కానీ విండోస్ సర్వర్ 2012 కానీ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఈ వర్షన్ వస్తుంది డిఫాల్ట్ గా. ఓకే. 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 ఈ హ్మ్. వర్షన్ వస్తుంది డిఫాల్ట్ గా. ఈ వర్షన్ తో ఏ ఫంక్షనాలిటీస్ ఉన్నాయో ఆ ఫంక్షనాలిటీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2012 R2 కానీ 8.1 కానీ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు డిఫాల్ట్ గా ఇది వస్తుంది. మీకు డిఫాల్ట్ గా ఏది వస్తుంది అంటే 4 తో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవి వస్తాయి అన్నమాట. సో అది. సో ఈ ఆపరేటింగ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు ఈ పవర్ షెల్ వస్తుంది. ఇది ఇన్స్టాల్ చేసినప్పుడు ఇది వస్తుంది. మీరు ఇప్పుడు ఇన్స్టాల్ చేసినా సరే 2008 మీకు ఫస్ట్ ఇదే వస్తుంది. ఆ తర్వాత మీరు ఇక్కడికి అప్గ్రేడ్ అవ్వాలి. ఓకే, 5.1కి. ఎందుకంటే డిఫాల్ట్ గా వచ్చేది ఇదే. ఇప్పుడు మీరు 5.1 ఉన్నప్పుడు కూడా ఇది ఇప్పుడు ఇన్స్టాల్ చేశారనుకోండి, 2008 సర్వర్ అనేది మనకి డిఫాల్ట్ గా దీంతోటే వస్తుంది. అది కావాలి అనుకుంటే మనం దీనికి అప్గ్రేడ్ అవ్వచ్చు తర్వాత. అది. సో ఇప్పుడు నా ల్యాప్‌టాప్ విండోస్ 10 ఆపరేటింగ్ గాబట్టి పవర్ షెల్ 5.0 వర్షన్ వస్తది. ఇదే వస్తుందండి, ఇదే వస్తుంది. నేను మీకు కమాండ్ చూపిస్తాను ఎలా టెస్ట్ చేయాలనేది, అది మీరు చూడండి, మీకు తెలుస్తుంది ఏ వర్షన్ ఉందో. అండ్ దెన్ ఎస్, సో మీరు ఏ వర్షన్ మీద ఉన్నా సరే 5.1 లేటెస్ట్ కాబట్టి దానికి అప్గ్రేడ్ అవ్వచ్చు. ఓకే, అప్గ్రేడ్ అవ్వచ్చు. అప్గ్రేడ్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ 2019, 2016 వీటన్నిటిలో బై డిఫాల్ట్ వచ్చేస్తుంది, 5.1 వస్తుంది. ఓకే, ఇవన్నీ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్లు కాబట్టి. 2012 4తో వస్తుంది, వర్షన్ 4తో. మీరు వర్షన్ 5.1కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. చేసుకోవాలి అనుకుంటే ఇదిగో ఈ కాంపోనెంట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. విండోస్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ అనేది ఒక కాంపోనెంట్, అది ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ పవర్ షెల్ కూడా ఇన్స్టాల్ అప్గ్రేడ్ టు 5.1 అయిపోతుంది అనమాట. సో మీరు 5.1కి అప్గ్రేడ్ అవ్వాలంటే ఏ వర్షన్ మీద అయినా సరే ఈ 5.1 డబ్ల్యూఎంఎఫ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇదంతా జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అండి మీకు, అంటే ఇది స్క్రిప్టింగ్ పార్ట్ ఏం కాదు, జస్ట్ అండర్లయింగ్ ఫండమెంటల్ ఎలిమెంట్స్ అన్నమాట. సో యాహ్! యాహ్! ఈ 5.1 అనేది ఇన్స్టాల్ చేసుకుంటే అందరూ ఏంటంటే విండోస్ ఇన్స్టాలింగ్ అలా, విండోస్ ఏదైనా ఇన్స్టాల్ చేయాలనుకుంటే అందరూ .exe ఫైల్ రన్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ కొట్టేస్తే అయిపోతుందని
లేదంటే ఎంఎస్ఏ ఫైల్ కానీ ఇలాంటివి కానీ ఫైల్స్ ఉంటాయి. ఇలాంటి ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకుంటే పవర్ షెల్ కూడా అలాంటి ఫైలే అనుకుంటారు చాలా మంది. కాదు, పవర్ షెల్ అనేది ఒక సూట్ ఆఫ్ ప్రోడక్ట్ అనమాట. అంటే ఈ విండోస్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ అనేది ఒక సూట్, ఒక ప్యాకేజ్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఆ ప్యాకేజ్ తో పాటు మనకి పవర్ షెల్ కూడా వస్తుంది. పవర్ షెల్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్ ప్యాకేజ్. సో మీరు అది ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి, విండోస్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్. మీరు గూగుల్లో టైప్ చేస్తే వచ్చేస్తుంది మీకు విండోస్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్. సో ఇవి సో జస్ట్ అది ఇన్‌స్టాల్ చేసుకొని రన్ చేస్తే ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అయిపోతదా? అంతే. 5.1 ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతారు. దీనికి పెద్ద ఓకే. జస్ట్ బేసిక్ ఇన్స్టలేషనే, పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు అనమాట. జస్ట్ మామూలు ఇన్స్టలేషనే. బట్ ప్యాకేజ్ అనేది 5.1 అనేది తెలుసుకోవాలి మనం. ఇది ఇన్స్టాల్ చేస్తే ఇది వస్తుందని మనకి తెలియాలి అంతే. ఓకే. దానికి మించి ఓకే. ఫైనలీ సో launching the shell. So how to launch your shell? So start Windows accessories and then Windows PowerShell and ఇక్కడికి వెళ్తే మనకి ఇలా 4 పీసెస్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకి 2 ఉంటాయి. 32 బిట్ అంటారు ఒకటి, 64 బిట్ అంటారు. మీకు ఐడియా ఉందా ఇది 32 బిట్ 64 బిట్? యాహ్! సో 32 బిట్ అనేది ఇప్పుడు మీరు చూసినట్టయితే విండోస్ పవర్ షెల్ x86 x86 అని ఏవైతే అంటున్నాయో ఇవన్నీ కూడా ఈ రెండు కూడా 32 బిట్ అనమాట. అండ్ ఏవైతే ఏమి చెప్పట్లేదో వితౌట్ ఎనీ x86 ఆర్ ఎనీథింగ్, దీస్ ఆర్ 64 బిట్ నేటివ్ టు ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మీరు ఒక 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేస్తున్నారు అనుకోండి, మీకు 4 పవర్ షెల్ కాపీస్ ఉంటాయి. ఎట్లా ఓకే, ఒకటి 2 64 కి, 2 32 కి ఉంటాయి. 2 ఓకే. ఇవి ఎందుకున్నాయంటే 32వి బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ అనమాట. అంటే మీరు 64 మెషిన్ లో కూర్చున్నారు అనుకోండి, వేరే కంప్యూటర్ ఒకటి 32 బిట్ రన్ అవుతుంది అనుకోండి, మీరు దీంతో కమ్యూనికేట్ యాహ్! చేయాలనుకోండి, వి కెన్ యూజ్ ద యూ కెన్ 32 యూ బిట్ కెన్ అండ్ 32 బిట్ అండ్ యూ కెన్ కమ్యూనికేట్ అన్నమాట. సో అందుకని మీకు 64 బిట్ తో 2 వస్తాయి. కానీ మీరు 32 బిట్ ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి ఏదైనా, మీకు అప్పుడు 64 బిట్ తో మీకు 4 వస్తాయి. 32 బిట్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు 2 వస్తాయి. ఎందుకంటే 32 బిట్ కి 32 బిట్ కంప్యూటర్ తో మాట్లాడాలనుకోండి, 2 డైరెక్ట్ గా మాట్లాడుకుంటే ప్రాబ్లమే లేదు. 32 బిట్ 64 బిట్ తో మాట్లాడాలనుకోండి, 64 బిట్ దగ్గర ఆల్రెడీ 4 కన్సోల్స్ ఉన్నాయి కదా, అందులో 32 బిట్ కదా. సో ఈ 32 బిట్ 32 బిట్ మాట్లాడుకుంటారు. సో అందుకనే ఇక్కడ 2 ఉంటాయి. 32 బిట్ ఇన్స్టాల్ చేస్తే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ 2 వర్షన్ వస్తాయి, 64 కి 4 వస్తాయి అనమాట కన్సోల్స్. అర్థమైందండి మీకు డిఫరెన్స్? యాహ్! సో అది సో సో ఈ బట్ రైట్ నౌ అయితే బై డిఫాల్ట్ 64 బిట్టే ఇస్తారు కదా! అవును, ఇప్పుడు వస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్లు అన్ని కూడా 64 బిట్టే. మనకి విండోస్ 7 తర్వాత అన్ని 64 బిట్లు వచ్చాయి. విండోస్ 7 లో మనకి 32 64 రెండు ఉన్నాయి. చాలా మంది ఇంకా వాడుతున్నారు. 8.1 ఇవన్నీ, విండోస్ 10 ఇవన్నీ కూడా 64 బిట్టే. సో అది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు వాటికి. లెట్స్ సీ హౌ టు యాక్చువల్లీ లాంచ్ పవర్ షెల్ అండ్ ఆల్ దోస్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ స్టార్ట్ విండోస్ పవర్ షెల్కి వెళ్తే ఇది వర్షన్ 7 అండి, ఇది కోర్. సో మనం వెళ్ళాల్సింది స్టార్ట్ విండోస్ యాక్సెసరీస్ అండ్ దెన్ విండోస్ పవర్ షెల్. ఇది 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి నాకు 4 ఉన్నాయి. ఓకే, 1 2 3 4 ఉన్నాయి. ఓకే, సో ఎప్పుడైనా సరే పవర్ షెల్ ఓపెన్ చేసేటప్పుడు రైట్ క్లిక్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లేదంటే ఫస్ట్ యూ కెన్ పిన్ ఇట్ టు ద టాస్క్ బార్. ఈ టాస్క్ బార్ నుంచే మీరు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేయొచ్చు. బట్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను అడ్మినిస్ట్రేటర్ మోడ్ లో రన్ చేసానా లేదో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ పైన. సో దెర్ ఆర్ 2 కన్సోల్స్ అండి. ఫస్ట్ దీన్ని ఇంటరాక్టివ్ కన్సోల్ అంటారు. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో దీన్ని ఇంటరాక్టివ్ కన్సోల్ అంటాం. ఈ ఇంటరాక్టివ్ కన్సోల్ అంటే దీనికి అర్థం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక టాస్క్ చేయాలి అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి కంప్యూటర్ కోసం, మీరు ఏదో కమాండ్ రన్ చేయాలనుకుంటారు, ఇక్కడికి వస్తారు, ఇక్కడ రన్ చేస్తారు, అంతే. ఇక్కడ రన్ చేస్తారు, మీకు అవుట్పుట్ వస్తుంది ఇన్స్టెంట్ గా, అంతే అయిపోయింది. ఇంకా అక్కడతో అయిపోయింది, ఇంటరాక్ట్ అవుతున్నారు మీరు అంతే కమాండ్ తో, అయిపోయింది, మీ జాబ్ అయిపోయింది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటారు, దీన్ని క్లోజ్ చేసేస్తారు, అంతే. ఇంటరాక్టివ్ కన్సోల్ అంటే ఇట్ ఈస్ 1 to 1, డైరెక్ట్ గా మీరు
పవర్ షెల్తో మాట్లాడుతున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, మీరు వెళ్ళిపోతున్నారు, అంతే అయిపోయింది, అక్కడితో అయిపోయింది. బట్ ద అదర్ థింగ్ వీ హ్యావ్ ఈస్ ఐఎస్సి, విచ్ ఈస్ ఇంటిగ్రేటెడ్ స్క్రిప్టింగ్ ఎన్వైరన్మెంట్. ఇదేంటంటే ఇది మీరు ఇది మీరు స్క్రిప్ట్స్ రాయడానికి వాడతారు అనమాట. సో ఇక్కడ మీరు చూసిన ఏదైతే కన్సోల్ ఉందో ఆ కన్సోల్ ఇక్కడ కూడా ఉంది మనకి. సో ఇక్కడ మీరు ఈ రైట్ సైడ్ లో మీరు స్క్రిప్ట్ రాస్తారు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు, చేసి మీ అవుట్పుట్ వస్తుందా లేదా చూస్తారు. సో దీన్ని స్క్రిప్ట్ పేన్ అంటారు. ఓకే, దీన్ని స్క్రిప్ట్ పేన్ అంటారు దీన్ని. అండ్ దీన్ని ఇది సేమ్ మళ్ళీ ఇంటరాక్టివ్ కన్సోల్, ఇందాక మనం చూసిన ఇంటరాక్టివ్ కన్సోల్ ఇది, కాకపోతే ఇందులో ఎంబెడ్ చేశారనమాట. జస్ట్ మామూలుగా ఏంటంటే ఇక్కడ మీరు స్క్రిప్ట్ రాసినప్పుడు మీరు దాన్ని సేవ్ చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి టెస్ట్ చేసి మళ్ళీ వచ్చి ఓపెన్ చేసి ఎడిట్ చేసి అలా కాకుండా మీరు ఇక్కడ రాస్తున్నప్పుడే సైమల్టేనియస్ గా ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సైమల్టేనియస్ గా ఇక్కడ టెస్ట్ చేసుకుని వర్క్ అవుతుందా లేదో చూసి ఎర్రర్ ఏమైనా వస్తే ఇక్కడే మీరు ఫిక్స్ చేసుకోవచ్చు వెంటనే. దీన్ని స్క్రిప్ట్ పేన్ అంటారు, దీన్ని ఏమో మామూలు మన ఇంటరాక్టివ్ కన్సోల్. దీనికి ఇక్కడ వేరియస్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ ఈ బటన్ నొక్కితే ఇక్కడ ఇది ఫుల్ స్క్రిప్ట్ పేన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ యారో బటన్ ఉంది కదా, దీన్ని నొక్కితే ఇది ఫుల్ కన్సోల్ పేన్ లోకి వెళ్తుంది. లేదంటే సైడ్ బై సైడ్ పెట్టుకోవచ్చు, లేదా అప్ సైడ్ డౌన్ పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎట్లా కావాలనుకుంటే, మీకు ఎట్లా కంఫర్టబుల్ అనుకుంటే మీరు అట్లా ఆ యాంగిల్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇది అండ్ దెర్ ఈస్ ఈ రెండు బటన్స్ చూస్తే దీన్ని షో కమాండ్ విండో అంటారు. దీన్ని ఇవేంటంటే పవర్ షెల్ లో ఉన్న కమాండ్స్ అన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. మీకు ఏం కమాండ్ కావాలో మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా నెట్వర్క్ అడాప్టర్ ప్రాబ్లం ఏదో ఉంది, సో నేను నెట్వర్క్ అడాప్టర్ కమాండ్స్ ఏమున్నాయో చూడాలనుకుంటున్నాను. సో ఇక్కడ సింపుల్ గా నేను ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. డిజేబుల్ నెట్వర్క్ అడాప్టర్, ఎనేబుల్ నెట్వర్క్ అడాప్టర్. సో ఇలా మల్టిపుల్ డిఫరెంట్ థింగ్స్ ఇలా నేను ఇక్కడ చూసి దాని తర్వాత దీన్ని అర్థం చేసుకొని దాన్ని నేను రన్ చేసుకుంటాను. ఓకే, సో ఇది బట్ బై డిఫాల్ట్ అన్ని చూపెట్టదు కదా. అన్ని చూపిస్తాయండి, అన్ని కమాండ్స్ చూపిస్తాయి. ఇక్కడ మీ కన్సోల్లో ఏ కమాండ్స్ అయితే మీ పవర్ షెల్ లో ఏ కమాండ్స్ అయితే ఉన్నాయో ఆ కమాండ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇది షో కమాండ్, మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకో. ఈ పక్క బటన్ ఏమో సేమ్ విండో అండి, కాకపోతే ఏంటంటే ఇది ఒక ఫ్లోటింగ్ విండోలా వస్తుంది. ఇట్లా అందులో కన్సోల్ పార్ట్ కాకుండా పక్కకి ఇట్లా సపరేట్ ఒక పాపప్ లాగా వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి కావాలంటే మీరు పక్క మానిటర్ లో పెట్టుకొని అక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే స్పేస్ ఆక్యుపై చేయకుండా, అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా సపరేట్ ఇంటరాక్టివ్ పవర్ షెల్ కూడా లాంచ్ చేయొచ్చు, ఇంటరాక్టివ్ కన్సోల్ కూడా, జస్ట్ బై క్లికింగ్ దిస్ బటన్. ఓకే, వేరే కంప్యూటర్ పవర్ షెల్ కనెక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. కంప్యూటర్ నేమ్, యూజర్ నేమ్ ఇచ్చి పాస్వర్డ్ ఇస్తే ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వచ్చు ఈ బటన్ యూజ్ చేసి. న్యూ రిమోట్ పవర్ షెల్ ట్యాబ్. మీరు ఏదైనా కోడ్ మెయిన్ పవర్ షెల్ స్క్రిప్ట్ వేరే రిమోట్ మిషన్ లో ఉంటే అంటున్నారా? కనెక్ట్ అవ్వడానికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా కంప్యూటర్ నేమ్ ఇచ్చాను అనుకోండి, ఆ కంప్యూటర్ కి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే ఆ కంప్యూటర్ కనెక్ట్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఏం రన్ చేసినా ఆ కంప్యూటర్ మీద రన్ అవుతుంది డైరెక్ట్ గా. ఓకే ఓకే, మీ లోకల్లో కాకుండా ఆ రిమోట్ మెషిన్ లో అవుతుంది. సో ఇక్కడ మనకి 2 బటన్స్ చూసుకుంటే ఇది కంప్లీట్ ఎగ్జిక్యూషన్, ఇది సెలెక్టెడ్ ఎగ్జిక్యూషన్. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్టిపుల్ లైన్స్ ఉన్నాయనుకోండి, నేను ఈ పర్టికులర్ ఇలా సెలెక్ట్ చేసి ఇది పెడితే ఇది రన్ సెలెక్షన్ అంటుంది, చూసారా? అంటే ఏదైతే నేను సెలెక్ట్ చేశానో అదే రన్ అవుతుంది, ఆర్ ఏ లైన్ లో ఉందో ఆ లైన్ మాత్రమే రన్ అవుతుంది. ఈ లైన్ లో ఉంటే ఈ లైన్ రన్ అవుతుంది, ఈ లైన్ లో ఉంటే ఈ లైన్ రన్ అవుతుంది. కానీ ఈ ప్లే బటన్ మొత్తం ఎంటైర్ స్క్రిప్ట్ ఏదైతే మొత్తం అంతా రన్ అవుతుంది అన్నమాట ఈ బటన్. సో దట్స్ ద డిఫరెన్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కన్సోల్ లో మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, ఇది క్లియర్ బటన్ అనమాట, క్లియర్ కన్సోల్ పెన్. ఇది క్లిక్ చేస్తే మొత్తం క్లియర్ అవుతుంది. ఇది అండు అండ్ రీడు అండ్ కాపీ పేస్ట్ ఆప్షన్స్, పెద్ద సేవ్. అండ్ ఇది న్యూ స్క్రిప్ట్ పెన్. ఓపెన్ చేయాలనుకుంటే ఏమైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ ఫైల్స్ అవన్నీ మీరు ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో పెద్ద ఆప్షన్స్ ఏం లేవు, పెద్ద స్ట్రైట్ ఫార్వర్డ్. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు జూమ్ బటన్ ఉంది, యూ కెన్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ కింద.
ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో. జూమ్ ఇన్ అండ్ జూమ్. సో ఇవి 2 కన్సోల్స్ అండి. సో పవర్ షెల్ కన్సోల్, సో ఇది ఇంటరాక్టివ్ కన్సోల్, ఇది ఇంటిగ్రేటెడ్ స్క్రిప్టింగ్ ఎన్వైరన్మెంట్. సో ఈ ఇంటిగ్రేటెడ్ స్క్రిప్టింగ్ ఎన్వైరన్మెంట్ అనేది అట్లీస్ట్ మనం ఒక 10 days వరకు వాడడం ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ మనం అన్ని కూడా ఈ ఇంటరాక్టివ్ కన్సోల్లోనే నేర్చుకుంటాం బేసిక్స్. ఓకే. హౌ టు రన్ కమాండ్స్, హౌ టు ఎక్స్ప్లోర్ హెల్ప్, హౌ టు డూ దిస్, హౌ టు డూ దట్ అనేది ఇక్కడ చిన్నగా నేర్చుకొని, వన్స్ మనం నేర్చుకున్నవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ లో పెట్టాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడికి వెళ్తాం. ఓకే. సో అవి 2 different consoles. So we talked about versions, we talked about PowerShell history, how to upgrade, and we talked about all the aspects that we will cover for this entire course. So that's all for today, Andy. So tomorrow, as we have explored this shell, సో ఈ షెల్ అనేది ఒకటి ఉందనేది మనకు తెలిసింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ దీంతో ఏం చేద్దాం అనేది మనం రేపటి నుంచి నేర్చుకున్నాం. అసలు అసలు నేను ఏం చేయాలి దీంతో, అసలు ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తాము, అసలు ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనం రేపు వాటికి ఆన్సర్స్ ఫైండ్ చేద్దాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రేపు క్లాస్ అయ్యేసరికి యూ షుడ్ ఫీల్ దట్ ఓకే ఇట్ ఈస్ ఈజీ అని మీకు అనిపిస్తుంది. అది 100% అనిపిస్తుంది అని నమ్మకం. చూద్దాం ఎట్లా వెళ్తుందో. ఓకే. ఓకేనా అండి? ఓకే, ఐ విల్ స్టాప్ రికార్డింగ్.